ఓకే. ఇంకెక్కువసేపు మీకు బోర్ కొట్టించను. ఇమీడియట్గా కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈరోజు ఆడియో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, కిరణ్ గారికి, అండ్ ఇవాళ వచ్చిన నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ మారుతి గారికి, హను గారికి, అండ్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, లక్ష్మికి, శర్వకి, తారక్కి, ఫర్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ మేడ్ ఇట్ వెరీ స్పెషల్. మీరందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి ఆల్రెడీ ఇందాకేదో జోక్లు వేసుకున్నాం, కానీ పైన స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను తారక్ యాక్చువల్లీ వెరీ ప్యాషనేట్ అండ్ కొంచెం బయటికి రఫ్ అండ్ టఫ్గా కనపడుతుంది, కానీ స్వప్న పాపం యాక్చువల్లీ బాగా సాఫ్ట్ లోపల. సో నిజంగా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇలాంటి ఒక టీంని తట్టుకోవడం చాలా కష్టం. సో బట్ తట్టుకొని చివరి దాకా వచ్చారు. సో అందుకే ఈరోజు ఎంతో ప్రౌడ్ ప్రోడక్ట్ మీ ముందు పెట్టగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ ప్రియాంక, అండ్ థ్యాంక్స్ నాగి. నాకు మోస్ట్ అంటే కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక ఫస్ట్ టైమరు ఎంతో కొంత హీరోని ఇంప్రెస్ చేద్దామన్న ఒక చిన్న కనపడుతుంది, ఒక చిన్న ఇదైతే ఇలా ఉంటే ఆడుతుంది కదండి, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని. అసలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఇతను ఎవరు బై మిస్టేక్ వచ్చాడు ఆఫీస్లో కన్నా డౌట్ వచ్చింది. కథ చెప్తున్నంతసేపు కూడా ఇది నేను నిజంగా చిన్నప్పటి నుంచి లేదంటే ఎప్పటి నుంచో రాసుకొని ఇది చెప్పాలనుకుంటున్న కథే తప్పితే ఇదైతే ఆడుతుంది, ఇదైతే ఇలా అయితే బాగుంటుంది అని ఏదీ లేదు. ప్రతి సీను, ప్రతి ఇమోషన్ చెప్పిందంతా కూడా చాలా జెన్యూన్గా చెప్పాడు. అదే జెన్యూనిటీతో ఈరోజు సినిమా తీశాడు. మిగతా మా ఆఫ్ స్క్రీన్ కష్టాలు వేరనుకోండి. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎవిడెన్స్ సుబ్రహ్మణ్యం. అండ్ రిషి, విజయ్, రిషి అనే పిలుస్తాను సినిమాలో, రిషి తన పేరు. డెఫినెట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉండిపోతుంది. చాలా మంచి యాక్టర్ అవుతాడు. సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అండ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. స్టార్టింగ్లో ఇలా లేదంటే ఇంకెవరైనా వెళ్దామా, లేదంటే కొంచెం ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి వెళ్దామా అని అడిగినప్పుడు ఐ సెడ్ రిషి అన్నవాడు ఎంత రియల్ అంటే, ఎంత సినిమాలో ఒక నిజమైన వ్యక్తి ఇలాంటి వాడు ఉన్నాడని నమ్మాలి. సో ఆల్రెడీ మనం ఇంత వేరే సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఆ నమ్మకం కుదరదేమో. అండ్ ఇతనిలో ఆ సిన్సియారిటీ కనిపిస్తుందని ఇమీడియట్గా అందరం కలిసి తీసుకున్నాం డెసిషన్. అండ్ ఈరోజు సినిమా చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఉంది దట్ మేమందరం ద్వారా కలిసి మేము చేసిన సినిమాలో ఒక మంచి ఫ్యూచర్లో మంచి స్టార్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో గుడ్ లక్ విజయ్. అండ్ మాల్విక చెప్పేశాను, చిన్నపిల్ల అనేది ఇవన్నీ పక్కన పెడితే తను లాస్ట్ ఇయర్ కుక్కు అన్న సినిమా చేసింది ఫాక్స్ స్టార్ స్టూడియోస్కి. ఈ ఇయర్ ఆల్రెడీ 2-3 అవార్డులు, బెస్ట్ యాక్టర్స్ అవార్డులు కొట్టేసింది. నెక్స్ట్ ఇయర్ తెలుగులో, ఆంధ్రాలో కూడా బోల్డెన్ అవార్డులు కొట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఆ స్కూల్ టైంలో పొద్దున లేపితేనే కష్టం మనకి. అసలు అంత పెద్ద దేనికోసం, ఏ పని కోసం అంత ఇంట్రెస్ట్, ప్యాషన్ అలా ఏం ఉండదు. ఆ ఏజ్లోనే షూటింగ్ కోసం ఇంత కష్టపడి 40 రోజులు మాతో ట్రావెల్ చేసి ఇలా చేసిందంటే తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యాల్టో. అండ్ రితు, వండర్ఫుల్ కో స్టార్ అండ్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. నేను రదన్ గారు, ఇంకా ఆయన మ్యూజిక్ అంటే నాకు నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని, నాగితో కూడా డిస్కస్ చేసేవాడిని, అందాల రాక్షస్ పాటలు నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా సరే అందాల రాక్షసి ఆ స్టైల్లో ఉంటాయేమో పాటలు అనుకున్నాను. బట్ డైరెక్టర్కి పూర్తి ఫ్లేవరు, కలర్ అంతా, అంటే హీజ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఎప్పుడు అర్థమైందంటే మా పాటలు వచ్చినప్పుడు అర్థమైంది. సో అండ్ చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పటికీ కార్లో సాంగ్స్ వింటూనే వచ్చాను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా. సో థ్యాంక్ యూ రదన్ గారు, థ్యాంక్స్ అలాట్. ఇంకా సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలు మా సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్, ఆయన ఇంట్రడ్యూస్ చేయకుండా ఆడియో రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదు. రాజేష్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరు. ఆయన వచ్చే లోపల పెంబా అని ఒక వీడియో ఉంది, ఆ వీడియో మీరు ప్లే చేయగలిగితే చేశాను, చిన్నది 10 seconds వీడియో. వీడియో లేదంటే ఓకే, నో ప్రాబ్లం. ఒక్క సెకండ్, ఐ జస్ట్ వాంటెడ్, తొందరలో ఏదో చెప్పాను, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి. అంటే ఈ సినిమా ఫస్ట్ సినిమా ఆబ్వియస్లీ, అండ్ అంటే బేసిక్లీ ఇట్స్ లైక్ లెర్నింగ్ స్విమ్మింగ్ ఇన్ వన్ ఏదో సీ లాగా అనమాట. ఇట్స్ లైక్ సుమా గారు చెప్పినట్టు నార్మల్గా ఏదో ఇక్కడ వైజాగ్ కేరళలో షూటింగ్ చేయకుండా డైరెక్ట్ హిమాలయాలకు వెళ్ళడం అనేది ఎవరు సపోర్ట్ చేయరు. ఆఫ్ కోర్స్ స్వప్న గారు అండ్ ప్రియాంక గారు, థ్యాంక్స్. మై మామ్స్ నేమ్ ఇస్ జయంతి అండ్ ఇంకా మేబీ మై సినిమా మదర్ నేమ్ వైజయంతి లా కుదిరిందేమో, బట్
బట్ ఇంకా అండ్ ఎవ్రీబడి ద హోల్ టీమ్ లైక్ ఐ వాజ్ వెరీ అన్రీజనబుల్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, అందరూ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన వెనకాల నించున్న వ్యక్తిని మీరు లగాన్ సినిమాలో చూసుంటారు. హీ ఈజ్ మిస్టర్ రాజేష్ ఉపాధ్యాయ్. ఇందులో పెంబా అనే క్యారెక్టర్ చేశారు. వీళ్ళందరూ హిమాలయాలకు వెళ్ళి చేయడం గొప్ప కాదు, అసలు ఆయన ఆ ఏజ్లో అంత ఎంతూజియాస్టిక్గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మాకు మొత్తం ఎంటర్టైన్మెంట్ షూటింగ్ అంతా అందరూ డిప్రెషన్లో ఉంటే నవ్వుతూ జోకులు వేస్తూ ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే ఆయన ఒక్కడే, ఆ ఏజ్లో ఆ వయసులో. అండ్ అసలు ఆయన ఫేస్లో డల్గా ఉంటే చూడలేదు నేను ఈ రోజు దాకా. ప్రతిదీ అంటే పాపం కాకపోతే 10 నిమిషాలకు ఒకసారి ఆయనకి టీ ఇవ్వాలి అంతే. టీ ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ ఓపెనింగ్ రోజు మేము బయలుదేరుతున్నప్పుడు ఆయన చూసి నేను ఎలా ఎక్కుతాడు, అసలు ఎలా అనుకున్నారు మీరు, ఎలా తీసుకొచ్చారని నేను అడిగాను. కరెక్ట్గా నేను అనుకున్నట్టే కరెక్ట్గా అరగంట సేపు ఆగి నా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. నా వల్ల కాదని ఒప్పుకోవడం ఇష్టం లేక మాట్లాడితే టీ అడిగేవాడు 2 మినిట్స్కి ఒకసారి. మేము వెళ్ళే టీం అందరూ ఆగిపోతున్నాం, ఇలా అయితే మనం ఎప్పటికీ చేరం అని చెప్పేసి ఆయన్ని మరి ఎలా ఏం చేస్తారు ఇప్పుడు, తీసుకెళ్ళాము అవ్వదు కదా అంటే. అదృష్టం ఏంటంటే ఈయన పాత హిందీ సినిమాలన్నింటిలో బ్యాండిట్ అంట, ఆయనకాల గుర్రాల మీద వస్తారు కదా. సో గుర్రం తెప్పిస్తే ఆ గుర్రాన్ని చూస్తే నాకు అవన్నీ గుర్రం ఇలా ఒక చిన్న ఎడ్జ్లో నడిచేదండి. ఆ గుర్రం మీద నుంచి పొరపాటు అది నడవటం కూడా ఏంటి, అన్ని మెట్లు పైకి కిందకి, అది పడుతూ స్కిడ్ అవుతూ వెళ్తుంది. లెఫ్ట్కి పడితే ఓకే రాళ్ళ మీద పడతారు, హాస్పిటల్లో చేరుతారు. రైట్కి పడితే మాత్రం ఇంకా అవుట్ అనమాట, ఇంకా పెద్ద లోయ అది. అది అది అబ్బో వెనకాల ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిందా, ఓకే. సో అది ఇది మాకు 40 days నాన్ స్టాప్, మాకు 40 days. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఎందుకు చేశారో ఎలా చేశారో సినిమా. యూ హ్యావ్ టు సే అ ఫ్యూ వర్డ్స్ సార్. అంటే ఫస్ట్ సినిమా కొంచెం యావరేజ్గా తీసి నెక్స్ట్ సినిమాని అలాగ ఫ్లాప్ ఇచ్చి మూడో సినిమాకి మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అవుతూ రికవర్ అయ్యి, అంతే అందరం రాజమౌళి గారు అవ్వలేం కదా, అవ్వకూడదు. సో ఇది ఉంటే మేమందరం పర్వాలేదు మేనేజ్ అయిపోతాం.